మధ్య ద్వారాలు పెడితే చనిపోయారంట. మధ్య ద్వారాలు పెడితే కుటుంబమే నాశనమైందంట. మధ్య ద్వారాలు పెడితే కుటుంబాలు సర్వనాశనం అయ్యాయంట. మధ్య ద్వారాలు పెడితే ఫైనాన్షియల్గా డ్యామేజ్ అయిందంట. ఓపెన్ ఛాలెంజ్ అండి. అసలు ఎంతమందికి జరిగిందో డైరెక్ట్ అక్కడికి తీసుకెళ్ళండి. ఇంకా మిగతా ఏ దోషాలు లేకుండా గనక ఆ ఒక్క దోషంతో ఉంటే నేను వచ్చి మాట్లాడతాను. ఓపెన్ ఛాలెంజ్ అండి. ఎవరైనా సరే చూపించాలనుకుంటే మీరు రావచ్చు, నన్ను తీసుకొని వెళ్ళొచ్చు. నేను రావడానికి సిద్ధంగా ఉంటాను. నేను శ్రీధర్ గారు కూడా ఇద్దరం కలిసి మరి అక్కడికి వస్తాం, చూద్దాం. అర్థమైందా? సో ఒరిజినల్ శాస్త్రాన్ని తప్పుదోవ పట్టించిన చాలామంది మధ్య ద్వారాలు పెట్టొద్దు, సో ఈశాన్యంలో పూజ గది పెడితే సర్వనాశనం అయిపోతారు, ఈశాన్యంలో పూజ గది పెడితే పెద్ద కుమారుడు చనిపోతాడు, ఇట్లాంటి దుష్ప్రచారాలు చేసి చాలామంది మనోభావాలకు దెబ్బతీశారండి. సో నేనైతే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరికైనా నిజంగా అలా జరిగిందా ఒకసారి జాతకం పరిశీలిద్దాం. జాతకాలు చెక్ చేయడానికి మన శ్రీధర్ గారు అయితే ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సో జాతకం చూద్దాం, వాళ్ళ జాతకం ఎలా ఉంది, ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంది, కేవలం ఈశాన్యంలో పూజ గది పెడితే చనిపోతారా, కేవలం మధ్య ద్వారం పెడితే చనిపోతారా? ఓపెన్ ఛాలెంజ్ అండి. సో నేను సిద్ధంగా ఉంటాను. మీరు నాకైనా ఫోన్ చేయొచ్చు, శ్రీధర్ గారికైనా ఫోన్ చేయొచ్చు. మేము ఎప్పుడు సిద్ధం రావడానికి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.